ఎక్కడైనా అధికార పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుంది, కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్లో ఉంది. ఇక్కడ అధికార కూటమి కంటే విపక్ష వైసీపీ మీదే ఎక్కువ వ్యతిరేకత కనిపిస్తోంది. సాధారణ ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా జగన్ విధానాలతో విసిగిపోయారనే వాదన వినిపిస్తోంది. వైసీపీ హయాంలో జగన్ ఏం చేసినా సమర్థించారు. నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం లేకుండా చేసినా సర్దుకుపోయారు. పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా జగన్ వెంటే నిలబడ్డారు. పరిస్థితులు మారకపోతాయా, పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం రాకపోతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ జగన్ ఆలోచనలు, విధానాలు కేడర్ ఆకాంక్షలకు పూర్తిగా రివర్స్లో సాగుతున్నాయి. రాజకీయంగా నష్టం చేసే నిర్ణయాలతో వరుసగా తప్పులు చేసుకుంటూ పోతున్న జగన్ తీరుపై సొంత పార్టీలోనే క్రమంగా వ్యతిరేకత పెరగడం ప్రారంభమైంది. జగన్ మావిగన్ కామెంట్స్ పై వైసీపీలో తిరుగుబాటు స్వరాలు వినిపించాయి. అన్న ఏం చేసినా రైట్ అనే పేటీఎం బ్యాచ్ కూడా ఇదేం ఆలోచన అని సెటర్లు వేయడం అదే మొదటిసారి. ఇక నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నెలో దేశ రక్షణకు సంబంధించిన పరికరాలు తయారు చేసే డిఫెన్స్ కంపెనీని తరిమేస్తాను అని చెప్పడం ఎవరికీ నచ్చలేదు. కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటానంటే, తీసుకొస్తున్న కంపెనీలను తరిమేస్తామంటే ఓట్లు పడవని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇలాగైతే మళ్ళీ మనం గెలవలేమనే అభిప్రాయానికి వస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం ఉత్తమం అనే అభిప్రాయానికి వస్తున్నారట. ప్రస్తుతం తప్పులు చేస్తే ప్రశ్నించడం ప్రతిపక్ష బాధ్యత, అంతేకాని అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా తప్పే అని వాదించడం మంచి రాజకీయం కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించకపోయినా పర్వాలేదు, గుర్తించకపోయినా ఎవరూ ఏమీ అనుకోరు. కానీ మంచి చేస్తున్న వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెడతాను, నేనొస్తే కట్టినవన్నీ కూల్చేస్తానని మాట్లాడితే మళ్ళీ ఎలా వస్తారో చూస్తామని ప్రజలు రివర్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ సంగతి క్షేత్రస్థాయిలో వాస్తవాలను గమనిస్తున్న వైసీపీ నాయకులకు బాగానే అర్థమవుతోంది. ప్యాలెస్లో కూర్చొని ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్న వైసీపీ బిగ్ బాస్కే గ్రౌండ్ రియాలిటీ అర్థం కావడం లేదు. విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నట్టు కోటరీ వల్ల బయట ఏం జరుగుతుందో జగన్కు తెలియడం లేదా, అన్నీ తెలిసి మొండిగా ముందుకు వెళ్తున్నారా అనేది రాజకోట రహస్యంగా మిగిలిపోయింది.